మినిమం 15 బ్యాక్లాగ్స్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాను. మిస్టర్ ప్రభు అండ్ రషీద్ అండ్ కర్పూరం. కన్నా సబ్జెక్టులు ఎక్కువ ఉంటాయి, నీచంగా చూశారు, జాబులు రావన్నారు. నాకు తెలుసు బా, మనం సాధిస్తాం, ఎప్పటికైనా సాధించాం, చేసాం, మనం సాధించాం బా. అమ్మాయిలు రే రే అమ్మాయిలు రే నువ్వు కూడా సెలెక్ట్ అయిపోయావా? అమ్మాయిలు అబ్బాయిలే నా మేము కాకూడదా? మీకు ఇప్పుడు పిక్చర్ రౌండ్ ఉంటుంది, మీకు కొన్ని టెస్ట్ ఉంటాయి, బాగా ప్రాక్టీస్ చేయాలి. టెస్ట్ ఏంటి బావా? టెస్ట్ ఏంటి బావా? అదేరా మన కానిస్టేబుల్ పెట్టారు కదా జిమ్ము. ఇప్పుడు హెచ్ఆర్ అదా ఆయన పిఎం వస్తున్నారు, కుమ్మేస్తాడు. ఏం చేస్తున్నారా? ఇదే కదా టెస్ట్లు ఉంటాయన్నా ప్రిపేర్ అవుతున్నాం. టెస్ట్లు నీకేరా? టెక్నికల్ రౌండ్ ఇది. టెక్నికల్ రౌండ్ అంటే వస్తారు కూర్చోండి. ఓ ఇలాంటివి ఏం చెప్పలేదు, ఇలా అయితే వెళ్ళిపోతాను నేను. కూర్చొని వచ్చేస్తారు. 15 సబ్జెక్టులు అంటే వచ్చాం కానీ అని మనం అవ్వదు కదా బాబాయ్. గమ్మండి రమ్మని అన్న అవును. ఏ బాబు వెళ్ళరా అన్న, వెళ్ళరా నేను ఎలా రామ్మా? నేనా? వెళ్ళి 2 బీడీలు 2 సిగరెట్లు 2 వడలు తీసుకురా. మాకు డ్రింక్ సరే అయ్యా. నేను వాడుకుందా పని మీ మొక్క చేస్తే ఎలా ఉండదు మరి మైండ్ కొనేసుకోండి. అంటే ఈడీ వచ్చారు, ఈడొచ్చారంటే మన క్లాస్ ఎర్ర కూడా లేడు. నువ్వు ఇప్పుడే ఏడ్చేస్తావు, ఇందా నుంచి గోకేస్తున్నాను నన్ను తెలిసి. నువ్వు పక్కన బాబు ఫస్ట్ రౌండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్ అన్నమాట. ఫస్ట్ రౌండ్ అంటే ఆ రౌండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అమ్మా. అంటే మీ గురించి మీరు కొంచెం గొప్పగా ఆ గురించి చెప్పడం లేదు. లేకపోయినా ఏదో కొంచెం ట్రై చేయండి అమ్మా. నేనా? ఫస్ట్ నువ్వు చెప్పు. ఓకే, ఫస్ట్ నీ పేరు అయ్యి. నా పేరు రషీద్ అండి. బాగా చెప్పారు. ఇంకో ఈ నెలతో వెళ్ళిపోయాను. నా పేరు రషీద్ అండి. అండ్ నాకు 15 ఎకరాల పొలం, 15 సబ్జెక్టులు ఉన్నాయి. అండ్ అమ్మ సారీ డాడ్ ఏమో 15 ఎకరాలు చూసుకుంటారు, నేనేమో 4 సంవత్సరాల నుంచి 15 సబ్జెక్టులు చూసుకుంటాను. నాకు తెలిసి మీకు నచ్చుతుందని అందుకే వచ్చాను ఇక్కడ. నేను 4 సంవత్సరాల నుంచి ఒక్కడు కూడా తగ్గట్లేదా? అసలు తగ్గట్లేదు. అసలు 4 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి అయ్యి బాబు తగ్గను అసలు ఎందుకు తగ్గలే. 4 సంవత్సరాలు కలిపి 6 సంవత్సరాలు చదువుతాను. నెక్స్ట్ బాబు నేనా? నువ్వే చెప్ప. నేను చెప్పనా? బాబా ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. ఆడు మొక్కలు చూస్తే జాగ్రత్త చెప్పరు. చెప్పి ఏం చెప్పాలి? దూరంగా నుంచి కొట్టేసిన వాళ్ళని బాబు చెప్పమ్మా. నా పేరు ప్రభు, నాకు 17 ఎకరాలు ఉన్నాయి. 17 అంటే 17 సబ్జెక్టులా? అది కూడా పక్క పక్కనే పొలం. నేను నువ్వు వేరే పొలంలో పక్కన సంబంధం లేదు. అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు బాగా డీప్ తెలియట్లేదా? బాగా డీప్ తెలియట్లేదా? ఆడా కదలే. ఇంకేం చెప్పాలా? ఇంకేమవుద్ది బాగా చెప్పాలి. మేడమా బాబు ఎవరు? నువ్వే దూరంగా చెప్పు. నీ గురించి నీ పేరు అలా చూద్దామండి. పేరు అడిగితే కర్పూరమా? అగ్రత. నేనేం చేస్తాను తెలుసా? తెలీదు. అందరినీ సాటిస్ఫై చేస్తాను. నన్ను నేను ఎంత నుంచి చేస్తున్నాను అదేనా?
రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ జామ్ అంటే పొద్దునే తినేది కాదు. నాకు తెలిసిన డౌట్, పొద్దునే తినేది కాదు. జస్ట్ ఏ మినిట్ అంటే మీకు ఒక చిన్న చిన్న టాపిక్స్ ఇస్తాం. 1 minute మాట్లాడతారు. 1 minute మాట్లాడతాం. 30 ఇచ్చాడు. 30,000 ఇచ్చాడా? 5 నుంచి అడుగుతాను బాబు. ఒకసారి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో బాగా స్ట్రాంగ్ గా ఉన్నావు నువ్వు. బాగా బాగా పునాది ఎక్కువ. అంటే అక్కడి నుంచే 6 సంవత్సరాలు పెట్టి చదువుతున్నాను. 6 ఏళ్ళు బట్టి. సరే సరే, ఇంగ్లీష్ లో నీకు ఏమొచ్చో ఒక నిమిషంలో చెప్పు. అంటే చిన్నప్పటి నుండి రాసి అలవాటు అయిపోయింది. రాసేవా? ఏంటి చెప్తాను, కంగారు ఎందుకు? ఆయన కూడా చెప్పేదా? చెప్తాను. చెప్పే. ప్రతిపాడు కామ 24 డాష్. డాష్ అంటే అంత పెద్ద పూత. నువ్వు కూడా నా గ్రూపేనా? కంగారు డాష్ అంటే అటుకే 24 1 11 అప్పుడు రాశాను. అప్పుడు చొక్క 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 ఫ్రెండ్షిప్. చొక్క అంటే అమ్మాయి కదరా. 2 కామ ద క్లాస్ టీచర్ కామ జడ్పీ స్కూల్ మళ్ళీ కామ తణుకు బా చొక్క. ఈసారి కూడా ఇదిగో ఈ సాటిస్ఫై చేయి బాగా. బాబు విన్నారా? ఐఎమ్ స్టడీయింగ్ యూకేజీ. మరి అప్పుడు రాసాను. మరి ఎంత ఉన్నావు నువ్వు? యూకేజా? అవును, అలవాటు అయిపోయింది రాసి. నువ్వు ఎంత ఉన్నావు ఇచ్చారు కదా. సరే ఐఎమ్ సఫరింగ్ ఫేవర్. ఎవరా? జ్వరమా? బాగా ఉన్నావు కదా. టీచర్ ఏంటి? యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇంటూ మరి అప్పుడు నుండి అక్కడ రాసి అలాగ ఉంది. కానీ ఎందుకు అర్థం కాలేదు ఇప్పటివరకు. సెలవులేదు నాకు. ఎందుకంటే అన్ని ఇంటిలో నీ పేరు రాయాలి అక్కడ. అవునా? తెలియలేదు. సరే నెక్స్ట్. మీరు ఇస్తారా? వద్దు, నేను సెలవు జాబ్ వచ్చి ఇస్తాను. ఇక సెలవుతలేదు అడగలేదు ఏంటండి. ఇస్తారా? అడిగాను. మెంటల్ ఏంటి చెప్పాను కదా డీటెయిల్గా. జ్వరం కదా ఎంత సార్ చెప్పు. బాబు నువ్వు లేకమ్మా, నువ్వు బాగా 15,000 ఇచ్చాడా? 15,000 కూర్చొని అడుగుతాను. నువ్వు ఇంగ్లీష్ అవును ఇంగ్లీష్. మిల్క్ ఈజ్ వైట్, మిల్క్ ఈజ్ వైట్, గ్రాస్ ఈజ్ గ్రీన్. మిల్క్ ఈజ్ వైట్, గ్రాస్ ఈజ్ గ్రీన్, స్కై ఈజ్ బ్లూ, హెచ్ఆర్ ఈజ్ బ్లాక్. భలే చెప్పావా? లేడీస్ పొట్టోడు కావాల్సిందే. చిన్నప్పటి నుంచి అలా వచ్చేసి కానీ ఈ పాప బాబు రెడీ ఇంగ్లీష్ లో ఏమైనా చెప్తా. ఏ చూడండి ఏదో ముచ్చట పడుతున్నాడు కదా. ముచ్చటపడి చూస్తే చూడండి. ఏంటి పిండి గారు చీర బాగుంది. సర్లే పోకడం నెక్స్ట్ రౌండ్ జీడి గ్రూప్ డిస్కషన్. గ్రూపా నువ్వు వేరే గ్రూప్ నువ్వు ఇది గ్రూప్ కాదు, వేరే గ్రూప్. అంటే గ్రూప్ అంటే అమ్మాయిలు కూడా ఉంటారు కదండి. అమ్మాయి ఇన్వాల్వ్ చేయరు ఇందులో. అదేంటే అంతే మరి. అయితే కష్టం మాకు. వాళ్ళందరూ లేకపోతే మా పని అవుతుంది అసలు. నేను ఉన్నాను కదా. నువ్వు అమ్మాయి అబ్బాయి అని అర్థం అవట్లేదు నాకు. గోపుతున్నావు కానీ ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ లో మీ ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ బాగుంది. ఫస్ట్ నుంచి చూస్తున్నాను అని తిడతానే ఉన్నారు అద్దరు. సరే సరే, అది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు. సరే మీ ఇద్దరికి ఒక టాస్క్ ఇస్తాను. టాస్క్ అంటే అమ్మాయి పేరా? అమ్మాయి పేరు కాదు, అదొక. సరే సరే కూర్చోండి. నన్ను కదా నన్ను అనుకున్నాను కాపాడుతా బాబు. వీడు అమ్మాయి అయినా లేచిపోతాడు, అబ్బాయి అయినా లేచిపోతాడు. ఏంటో అర్థం అవట్లేదు నాకు అసలు. ఆ సాయంత్రం అర్థం నీకు బాబు. ఇక మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఇద్దరు మెసేజ్ చాటింగ్ తెలుసు కదా, ఎలా చాట్ చేసుకుంటారో చూపించు. నాకు మెసేజ్ ఆఫర్ లేదు మరి. పర్లేదు వేయించుకోవయ్యా బాబా. అది ఇది నన్ను వేయించుకుంటావు. మొదలెట్టరా.
హాయ్ రా హాయ్ రా వేర్ ఆర్ యు ఐఎమ్ వెరీ బిజీ చాట్ యూ లేటర్ థ్యాంక్ యూ ఏంటో కూర్చుని పేరు మరి బిజీ అన్నారు కదా 30 చాలా చేస్తాడు పొద్దున్న బిజీ అన్నాడు కదా ఏ చాట్లో కోపడకండి ఇది చాలా ఎక్కువ చేసేస్తున్నాడు మన ఫ్రెండ్షిప్ మరి ఆవిడ బర్దాడు చేసేస్తున్నాడు ఇప్పుడు మన ఇద్దరం చాట్ చేసుకున్నాం. ముద్రపడ్డ చూడండి ముద్రపడ్డ చేయలేదు రా నా వాళ్ళు కాదు చెప్పమ్మా మరి ఉద్యోగం ఇచ్చేస్తావా? నీ గ్యారంటీ చెప్పు అండ్ నెక్స్ట్ ఓకేనా హెచ్ఆర్ అనమాట నేను పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని ఈ బాబు ముచ్చట పడుతున్నాడు ఆయన కూడా పర్సనల్ గా చేస్తారా? అయ్యి బాబు నా రిస్క్ తీసుకోలేదు నేను నా వాళ్ళ కాదు ఫోన్ చేసి సరదా పడుతున్నాడు చేసుకోండి చెప్పు అయితే బాబు నువ్వు లేకమ్మా నేనా నువ్వు బాగా అనేస్తున్నావు 15 ఇచ్చాడా సరే చెప్పమ్మా నీకు 2 క్వశ్చన్స్ అడుగుతాను రెండేనా ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఎనీ చాయిస్ చాయిస్ ఏమి ఉండదు కంపల్సరీ చెప్పాలి చాయిస్ ఉంటుంటేనే అవట్లేదు సబ్జెక్టులు అక్కడ నేను ఎందుకు ఇది రాయాలంటే అవట్లేదు అవదే అమ్మా సరే ఇప్పుడు మీకు నెట్వర్కింగ్ గురించి బాగా తెలుసా నెట్వర్క్ అయ్యి బాబు మొత్తం అంతా ఉన్నదే నెట్వర్క్ మనకి అంత నెట్వర్క్ ఉందా ఉంది సరే ఇప్పుడు నెట్వర్క్ సింపుల్ టాస్క్ ఓకే ఒక మెసేజ్ పాస్ చేయడం తెలుసు కదా సోర్స్ టు డెస్టినేషన్ మెసేజ్ పాస్ చేయడం మనకి ఏం కావాలి సోర్స్ టు డెస్టినేషన్ మెసేజ్ అనేది పాస్ చేయాలంటే మెసేజ్ ఆఫర్ కావాలి సార్ మెసేజ్ ఆఫర్ లేకుండా ఎలా పంపిస్తాం మన ఫిబ్రవరి 14 మన ఎవరు 30 మెసేజ్ పంపిస్తాను 30 రూపాయలు మధ్యలో బ్రోకర్ కావాలి. ఫిబ్రవరి 14 30 మెసేజ్ పంపించాను 30 రూపాయలు అటు వైపు నుంచి రిప్లై ఉంటుంది అప్పుడే అర్థం చేసుకోలేదు నేను నీకు మెసేజ్ ఆఫర్ కావాలా నెట్వర్క్ గురించి కాదు ఇది అసలు సంబంధం మా ఆయన మార్కెట్ చూసుకుంటాడు 15 ఇచ్చాడా బాగా చెప్పాడు నెక్స్ట్ క్వశ్చన్ ఓకే విండోస్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి విండోస్ ఓపెన్ చేయాలంటే ముందు దాని గొల్లును తీయాలి నాకు తెలుసు ఆ గొల్లు తీయడం బాగా వచ్చు ఆ గొల్లు కాదు ఆయన అటకారంగా అంటే గొల్లును తీయకుండా తలుపు ఎలా వస్తుందంటే బావ మొన్న విండోస్ ఓపెన్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఎవరు నవ్వింది కదా కదా భలే ఉంది నేను ఓపెన్ చేస్తే అబ్బాయి నవ్వాడు ఏంటి? నీ తన్ని గురించి తర్వాత మాట్లాడుతున్నామా ఈడు మరీ ఈ బాబు అట్లా నన్ను అడుగుతాడు అదవా చెప్పరా అదే చెప్పు కొంచెం 30 ఇచ్చాడండి ఇచ్చాడా తిట్టచ్చైతే నీకు ఏంటి చిన్న మిల్క్ బాయ్లా చిన్నప్పుడు నుండి మా అమ్మగారు బాగా బూస్ట్ 17 సబ్జెక్ట్ ఎలా తయారు చేసి మరి చదవాలి కదా సరే నీకు క్వశ్చన్ నీకు ఏ లాంగ్వేజ్ తెలుసు చాలా తెలుసు చాలా అంటే చిన్నప్పుడు నుంచి చదువుతున్నా చాలా తెలుసు నువ్వు చెప్పు లెక్కడతాడు మీరే లెక్క నేనే సరే చెప్పు C++ జావా అల్వా పల్వా సేర్వా కాల్వా మరి అన్ని లాంగ్వేజెస్ మీకు తెలీదా బీటెక్ లో కొత్తగా పెట్టుంటారు మనకు తెలియదు సర్లే ఇందులో ఏది అడిగినా సరే ఆన్సర్ చెప్పేస్తాను సింగిల్ వర్డ్ లో చెప్పండి అడగండి వాట్ ఈస్ జావా తెలీదు చెప్పాడండి తెలీదు అన్నాడు అరే ముందే చెప్పాను కదా సింగిల్ వర్డ్ లో చెప్తాను తెలీదనా వీడు చాలా చేస్తున్నాడు కొట్టేసి వచ్చాయండి వాళ్ళు ఏడుస్తున్నట్టుగా 30,000 రాజా కొట్టద్దు. ఈయన కూల్చే బాగా నెక్స్ట్ ఇంకో సింపుల్ క్వశ్చన్ అడుగు నీకు సి ఇష్టమా C++ ఏంటి నాకు రెండు చూస్తున్నాను దుబ్బేస్తున్నారు క్వశ్చన్స్ అడిగి ఆగండి మిమ్మల్ని పర్సనల్ గా క్వశ్చన్ అడుగుతాను మీకు మీ ఆవిడ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ మీ మరద మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్పండి ఏదో అడుగుతున్నారు అవునా అంత బాగుంటుందా ఫోన్ నెంబర్ చెప్తారు 9470 ఆగండి అదే చెప్తున్నారు తొందరగా తేల్చారు సరే ఈ నువ్వు కంగారు పడు నేను అడుగుతాను కదా సరే ప్రైమ్ నెంబర్స్ తెలుసా నీకు అందులో 3 తర్వాత ఏమవుతుంది ప్రైమ్ నెంబర్స్ లో 3 తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ నాకైతే 3 తర్వాత నిద్ర వచ్చేస్తుంది. మరేంటి నిన్ను చూస్తే మాత్రం వాంతి వచ్చేస్తుంది. అప్పుడే 10 నిమిషాలు కాలేదు కలుగుతా తెలిసిపోయిందా? కంగ్రాట్స్ సార్ మీరు ఏదో అనుకోలేదు కదా అదే కానీ ఇంకేంటి తెలిసి మాకు జాబ్ ఎప్పుడు చెప్పి వెళ్ళిపోవాలి మేము ఇచ్చేస్తాం జాబ్ ఇచ్చేస్తాం
సరే ఎలా ఏం తీసుకుని రావాలి మేము? చెప్తానమ్మా సరే ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. నువ్వు ముందే అయిపోయావు. తొందరగా సరే మీకు ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు 2 పార్లో గమనాలు తీసుకొచ్చి పార్లో గమేలను ఎందుకు ఎందుకంటారండి పనికా అంటే సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ చేయడానికి ముందు పునాది కట్టాలి కదా. అవునా? దాని గురించి టెస్ట్లు అన్నా అంటే ఎందుకు రాలేదు మీరు? మరే ఏ జాబ్లు అన్నారా అయ్యి అన్నారా అంటే కూలి పనికి ఇంటర్వ్యూలు మీరే అంటే 17 సబ్జెక్టులు అంటే మేమే బాగా లేపాలా మళ్ళీ ఇంటర్వ్యూ అంటే నువ్వు చేరైతే మేము చేయండి. నేను 15 ఎకరాలు చూసుకుంటాను. నేను 17 ఎకరాలు చూసాను. థ్యాంక్ యూ